ఈ దేశంలో యాదవులు ఎంత పర్సెంట్ ఉన్నా ఆ పర్సెంటేజ్ తగ్గ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన యాదవులు తగ్గ పర్సెంటేజ్ రావడం లేదు. దానికోసం రేపు రాబోయే ఎలక్షన్లో ఆ పర్సెంటేజ్ విషయంలో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి బలీయంగా పోట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా పరిషత్తుల్లో కానీ, మండలాల్లో కానీ, పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ మన యొక్క బలాన్ని నిరూపించుకోవడం తప్ప ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా సరే అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చేయగలం. అది గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం అధికారం లేకుండా మనం ఏ ఆఫీసుకు పోయినా, ఇంకో చోట పోయినా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అదే అధికారులు కార్పొరేటరో, లేకపోతే కౌన్సిలరో, లేకపోతే మండల అధ్యక్షుడో, జిల్లా అధ్యక్షుడో, లేకపోతే కోఆపరేటివ్ చైర్మన్ అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనకిచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. అధికారం లేకపోతే మనకిచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. అది కాకుండా కుల సంఘాల తరఫున కూడా మనం పోట్లాడుతున్నాం కాబట్టి ఇంకా బలీయంగా మనల్ని గౌరవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలోనే మన జిల్లా అలాగే ఈ రాష్ట్రంలో రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. మనందరం నిన్న మా గుంటూరులో ఒక కాపు సంఘం మీకు తెలిసే ఉంటుంది, ముద్రగడ పద్మనాభం గారు చనిపోయాక మీటింగ్ జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, కాపులు లేదే ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాలేదనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ రాష్ట్రంలో మన పర్సెంటేజ్ ఎంతో మన పర్సెంటేజ్ తగ్గ మనల్ని కలిసి వచ్చే వాళ్ళకి అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఎవరైనా యాదవులు పెద్దల పాత్ర పోషిస్తాం. మేమే ఇక్కడ ఈ రాష్ట్రంలో యాదవులు పెద్దల పాత్ర పోషిస్తారు. అన్ని కులాలను కలుపుకొని, ఎందుకంటే నిన్న పెట్టిన కాపు కుల నాయకులకు కొంతమంది కొన్ని కులాలు కలిసి రావు. ఈ రాష్ట్రంలో మనకి వాళ్ళకే జరగబోతున్న పోరాటం రేపు రాబోయేది. నేను పబ్లిక్ గా చెప్తున్నాను మీకు. రేపు రాబోయే రోజుల్లో ఏ ఊళ్ళో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ నగరంలో కానీ గొడవేదన జరిగిందంటే కాపులకి మనకే జరగబోతా ఉంది. ఆ కారణంలోనే మనం పెద్దన్న పాత్ర పోషించాలా, మిగతా కులాలను కలుపుకోవాలా, కలుపుకొని మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలా. అలాగే సంఘ సేవలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల మన భారత ప్రభుత్వం 2 సార్లు ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. పుర్ర మణి యాదవ్. నెందలూరు మండలానికి కూడా ఆయన మండల యాదవ సంఘానికి అధ్యక్షుడు పనిచేయడం జరిగింది. దాదాపుగా 20 రెడ్డి యాదవ్ గారు పెద్దలందరూ కూడా సన్మానిస్తున్నారు. గోపి యాదవ్, సుబ్బయ్య యాదవ్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినటువంటి కొట్టి రమేష్ యాదవ్ గారు, జాతీయ అధ్యక్షులైనటువంటి పుస్తకాన్ని లక్ష్మణ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, పదిలేం మహేష్ గారు, పవన్ యాదవ్ గారు, మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షులు కావేటి ప్రతాప్ యాదవ్ గారు, శ్రీధర్ యాదవ్, సుధా యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసంఘానికి కడప జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందున నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని, పక్షపాతం గాని, గట్టిగా రాగద్వేషాలు గాని లేకుండా అఖిల భారత యాదవ మహాసంఘానికి నియమ నిబంధనలు అనుసరించి యాదవులందరికీ న్యాయం చేకూరుస్తానని కులదైవమైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము.
ప్రమాణం చేస్తున్నాము. జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్, జై యాదవ్. సంఘం ఆధ్వర్యంలో మున్నుట కడప జిల్లా యూత్ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా నేను చేసినటువంటి యాదవ్ సంఘానికి కార్యక్రమాలను బట్టి ఈరోజు రాష్ట్ర నాయకులు నన్ను ఈ కడప జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడము చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా అధ్యక్షుని పదవి నాకు ఎంతో భారమైనప్పటికీ కానీ ఈ రోజు నుంచి కడప జిల్లాలో యాదవులకు ఎక్కడ ఏ సమస్య వచ్చి నా దృష్టికి తెచ్చిన నా వంతు నేను యాదవ కులానికి న్యాయం చేకూరుస్తా. ఇంకొకటి ఏదంటే ఈరోజు చాలా ఈ ఇబ్బందులుగా ఈ మన యొక్క యాదవ కులంలోనే చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుంటా తర్వాత రాబోయే రోజుల్లో చాలా యాదవుల కోసం గొప్పగా పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నాకు డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది. అలాగే వాకర్స్ క్లబ్లో కూడా 2026 సంవత్సరంలో డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది. దీనికి అంతటి కారణం నేను అఖిల భారత యాదవ్ సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవతా స్వచ్ఛంద సేవా ట్రస్ట్లో కూడా నేను ఒక భాగంగా దాన్ని గుర్తింపు పొంది నాకు ఈ అవార్డులు రావడానికి కారణం అఖిల భారత యాదవ్ సంఘంలోనే నాకు ఈ గుర్తింపు రావడం కారణం అని. జై యాదవ్, జై మాధవ్, జై జై యాదవ్. వేముల మండలం వేముల గ్రామము. నా పేరు వడ్డారపు ఓబులెడ్డి యాదవ్. ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా పనిచేశాను అఖిల భారత మత యాదవ్ సంఘంలో. పునగాని లక్ష్మణ యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగయ్య యాదవ్ గారు నా సేవలు గుర్తించి నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించినారు. మన యాదవ సంఘానికి అంకిత భావంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని బ్రహ్మాండంగా పనిచేస్తానని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. బుస్గాన్ లక్ష్మణ్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసంఘానికి జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు కడప నగరంలో కడప జిల్లా ఉమ్మడి జిల్లా అఖిల భారత యాదవ్ మహాసంఘం మహాసభ 3వ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరు వీరయ్య గారు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ గారు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గొరిపర్తి శ్రీనివాస్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య గారు, అలాగే అన్ని జిల్లాల అధ్యక్షులు, వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాయలసీమ ఇన్ఛార్జి అయినటువంటి కావేటి ప్రతాప్ గారు, తిరుపతి జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ముందు వరుసలో భారతదేశంలో యాదవులని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ ప్రభుత్వాలు అణగదొక్కుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా కులగణనను జనగణన కూడా చేయాలని చెప్పేసి, అలాగే చట్టసభల్లో ఓబీసీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, అందులో మహిళా రిజర్వేషన్ కోటాను కూడా కల్పించాలని, అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, దేవుణ్ణి మొట్టమొదటిసారిగా చూసినటువంటి శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని తిరుమలలో ప్రతిష్ఠించాలని, ఆయన పేరుతో మఠాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్రంలో అసెంబ్లీలో యాదవుల యొక్క జనాభా ప్రాతిపదికన అసెంబ్లీలోను, అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ యాదవులకి అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బడుగు బలహీన వర్గాలపైన, అందరిపైన, ముఖ్యంగా
యాదవుల పైన కూడా తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులను అరికట్టాలని చెప్పేసి ఈ దాడులను అరికట్టడం కోసం బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు ప్రతి జిల్లాలోనూ యాదవులకి యాదవ భవనం నిర్మించేదానికి యాదవ స్థలాలు కేటాయించి యాదవ భవనాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నిర్మించాలని చెప్పేసి, అందులో భాగంగానే కడప జిల్లాలో కూడా యాదవ భవన్ని స్థలం కేటాయించి ప్రభుత్వమే నిర్మించాలని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసంఘం ఈ మహాసభ తీర్మానించడమైనది. అందులో భాగంగానే ఈరోజు బుర్రి రెడ్డి యాదవ్ గారిని నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతాప్ యాదవ్ గారిని రాయలసీమ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అఖిల భారత యాదవ మహాసంఘం. యాదవ్ భవన్ కళ సాకారం కావాలని బుర్రి రెడ్డి యాదవ్ గారి ఆధ్వర్యంలో కడప జిల్లా కడప రేపుడున యాదవ్ భవన్ గుర్తించుకోవాలని ఆ దిశలో నేను కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నా. అన్నగారు ఒక మాట చెప్తాను. ఒక మాట ఇప్పుడు